ఫ్రెండ్స్, యాంకర్‌లో చాలా తక్కువ మంది మంచి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దానిలో యాంకర్ 'రష్మి గౌతమ్' కూడా ఒకరని చెప్పొచ్చు. అయితే నిజానికి రష్మి మొదటగా చిన్న చిన్న సీరియల్స్ చేస్తూ ఉండేది. ఆ సీరియల్స్‌లో తనకి చాలా గుర్తింపు వచ్చింది. కాకపోతే ఆ తర్వాత ఎప్పుడైతే తను 'జబర్దస్త్' యాంకర్‌గా 'అనసూయతో' తర్వాత ఇంకొక 'జబర్దస్త్' యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిందో తన ఫేమ్ అంతా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. అప్పటితో తను ఒక స్టార్ యాంకర్‌గా మారిపోయింది. అప్పటి వరకు తన అందాన్ని, తన టాలెంట్‌ని, తనకున్న మంచి దీన్ని ఎవరు గుర్తించలేకపోయారు. ఇప్పుడు గనక చూసినట్టయితే తన డాన్స్ కానీ, తన హావభావాలు చూసి అందరూ ఫిదా అయిపోతూ వచ్చారు. అయితే తాజాగా తను చాలా తీవ్రమైన అనారోగ్యం పాలైంది. అయితే తన భుజం చాలా తీవ్రమైన గాయం అవ్వడంతో కనీసం భుజాన్ని లేపడము, జరపటము, కదపటం లాంటివి కూడా చేయలేకపోతుంది. ఇంకా డాన్సులైతే అస్సలు ఊహించని విధంగా తను వేయటమే మానేసింది. తన కెరియర్‌కి, తనకున్న ఫేమ్‌కి, నేమ్‌కి అంతా కూడా తన డాన్సెస్ ఇంకా చాలా విషయాల్లో చేసుకోవాలి కదా! అయితే ఈ క్రమంలో తను షోల్డర్ ఫిక్స్ చేసుకోవడం కోసం ఆపరేషన్ ఎక్కిపోతుందనమాట. నేను త్వరగా ఇవన్నీ కూడా కోలుకోవాలని, నేను మీ ముందుకి మంచిగా ఒక కంప్లీట్ రష్మిలాగా రావాలి అని జెప్పేసి చెప్పడం జరిగింది. తను తొందరగా కోలుకొని తన భుజం సెట్ అయ్యి మళ్ళీ తిరిగి మంచిగా డాన్స్‌లు, పాటలు చేయాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.